నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్లేదు. అపహాస్యం చెయ్యకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. దానిని అభినందించే మంచి మనసు కూడా ఉండాలి. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వ విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అందుకే ఎప్పుడూ ఆ విలువను చేజార్చుకోవద్దు. కోపం వచ్చినప్పుడు మీ మనసుతో పోరాడండి, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడండి, కన్నీరుతో కాదు. మాట్లాడి ప్రయోజనం లేదనుకున్నప్పుడు మౌనంగా ఉండండి. మీ మాటలకు విలువ ఇవ్వనప్పుడు వారికి దూరంగా ఉండండి. మనకు విలువ లేని చోట మాట్లాడడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది. ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మీరు నెగెటివ్‌గా ఆలోచించడం మొదలుపెడితే అవే ఆలోచనలు వస్తాయి. పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెడితే పాజిటివ్ ఆలోచనలే వస్తాయి. సంవత్సరం మారితే కొత్త సంవత్సరం వస్తుంది. కానీ మన బ్రతుకు మారదు. మన అలవాట్లు మారితేనే మన బ్రతుకు మారుతుంది. దేవుడు జింకను పులికి ఆహారం కోసం సృష్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తగలిగే కాళ్ళు ఇచ్చేవాడు కాదు. ఎప్పుడైతే సమస్య ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణుడుగా ఎదుగుతాడు. కష్టాన్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు జీవితంలో మనం గెలవబోతున్నామని అర్థం. ఇక్కడ స్నేహితుడు, శత్రువు అని రెండు రకాల మనుషులు లేరు. ఉన్నది ఒకటే రకం. మనతో అవసరం ఉంటే మనల్ని స్నేహితులను చేస్తుంది. అదే అవసరం తీరిపోతే శత్రువులను చేస్తుంది. ఎవరి బంధం కోసమో, ఎవరి ధనం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన మాట, మన గుణం బాగుంటే అవే మన దగ్గరకు వస్తాయి. నిజాయితీగా పనిచేసే వారికి కాలం తప్పక అనుకూలిస్తుంది. కాకపోతే సహనంతో వేచి ఉండాలి. ఒక నిర్ణయం కోసం ఎక్కువ మంది అభిప్రాయాన్ని తీసుకోకండి. చివరకు ఆ నిర్ణయంపై మీకున్న అభిప్రాయం స్పష్టత పూర్తిగా కోల్పోతారు. అర్థం చేసుకునే మనసే లేనప్పుడు మనం ఏది చేసినా తప్పే కనిపిస్తుంది. ఏది మాట్లాడినా అపార్థమే అవుతుంది. విలువ తెలుసుకోని వారు ఎప్పటికీ సంపాదించలేరు. సంపాదించినా నిలబెట్టుకోలేరు. కష్టపడి సాధించుకున్న వారు వృధా చేయలేరు. చేసినా తిరిగి సంపాదించుకోగలరు. అది స్నేహం అయినా, ప్రేమ అయినా, డబ్బు అయినా. ఏదైనా మన దగ్గరకు వచ్చే ముందు దాని విలువ తెలిసి ఉండాలి. మన సంతోషాన్ని, బాధని పంచుకోవడానికి ఒక తోడుంటే బాగుంటుంది. కానీ అన్ని సమయాల్లో మన సంతోషాలు, బాధలు పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మీకు మీరు తప్ప. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు చూసేవారికి ఒకలాగా, అనుభవించే వారికి మరొకలాగా కనిపిస్తాయి. అయితే అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. లోపాలు లేని మనిషి లేడు, లోటు లేని జీవితం లేదు. ప్రతి మనిషిలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే పూడ్చుకోవాలి, లేకపోతే ఓర్చుకోవాలి. అంతేకాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతిని కోల్పోకూడదు. మీ చూపు చాలు గర్జించే సింహాన్ని కూడా గీత దాటకుండా చెయ్యగలదు. మీ మాట చాలు మనసులో ఉన్న బాధ కూడా మాయం చెయ్యగలదు. మీ పెదవిపై ఎప్పుడూ చిరునవ్వు ఉంటే చాలు ఎదుటివారు కూడా సంతోషంగా ఉండగలరు. నాకు ఏమీ తెలియదు అనుకునేవాడు అమాయకుడు. నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు. నేను తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి అనుకునేవాడు నిత్య విద్యార్థి. తెలుసుకున్న వాటిలో సత్యాసత్యాలు గ్రహించేవాడు మేధావి. విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది.
అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకండి, పరిష్కారం ఉన్న సమస్యను వదిలిపెట్టకండి. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే, విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని అలాగే చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవ్వరిని అంచనా వేయకండి. అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి, అందిన తర్వాత అందమైనవి కూడా అలుసైపోతాయి. అది మనిషైనా వస్తువైనా. లక్ష్యం ఉన్నతమైనదైనప్పుడు ఎంతటి కష్టాన్నైనా స్వీకరించవచ్చు, ఎందుకంటే వచ్చే ప్రతిఫలం కూడా అంతే విలువైనది. నేను అన్న దగ్గరే ఆగిపోతే అమ్మానాన్నలు కూడా పరాయి వాళ్లలాగా మిగిలిపోతారు. మనం అనే ఒక్క మాట మనుషులందరినీ కలుపుతుంది. కొందరిని ఎంతో నమ్ముతాం, అలాంటి వారు నమ్మక ద్రోహం చేస్తే ఎంతో బాధపడతాం. మళ్ళీ వారితో మాట్లాడడం కాదు కదా, వారిని చూసేందుకు కూడా మనసు అంగీకరించదు. అందుకే ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. బలవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడగలమేమో, కానీ నమ్మినవారు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడలేము. సమయం ఉన్నప్పుడు మాట్లాడే వారికంటే సమయం కల్పించుకొని మాట్లాడే వారికే ప్రేమ ఎక్కువ. అలాంటి వారిని ఎప్పుడూ వదులుకోకండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతా మనవాళ్లే అనుకొని వారి మంచి కోసం ఏమైనా చేస్తే చివరికి మనమే చెడ్డవాళ్లం అవుతాము. సంసారం అంటే కలిసి ఉండటమే కాదు, కష్టాలే వచ్చినా కన్నీరే వచ్చినా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని చివరి వరకు తోడు వీడకుండా ఉండటం. వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు, పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం. నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజం దాచడం కష్టం. నిజం చెప్పే ధైర్యం లేనప్పుడే అబద్ధం చెప్పాలనే ఆలోచన వస్తుంది. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమ చివరి శ్వాస వదిలే వరకు అలాగే ఉంటుంది. మరణం మనిషికి మాత్రమే, ప్రేమకు మరణం లేదు. రాయితో కొడితే అద్దం పగులుతుంది, కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసిన రెండిటిని అతికించలేం, ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. అలాగే ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతా మనవాళ్లే అనుకొని వారి మంచి కోసం ఏమైనా చేస్తే చివరికి మనమే చెడ్డవాళ్లం అవుతాము. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయవచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గలవారి కోసమే ఖర్చు చేయండి. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. గెలుపు నీకు ప్రశంసల్ని ఇస్తుంది, కానీ ఓటమి నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎవరో మిమ్మల్ని నిరాకరించారని అర్థం లేని బాధతో కృంగిపోకండి. బట్టల షాపులో ఒకరికి నచ్చక పక్కకు పడేసిన బట్టలే మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. సలహాలు, సూక్తులు, నీతులు టాబ్లెట్స్ లాంటివి. ఆరోగ్యం బాగా లేని వాళ్లకు చాలా అవసరం. అవసరం ఉన్న వాళ్లకు అడిగిన వాళ్ళకే ఇవ్వాలి. కానీ కనిపించిన ప్రతి ఒక్కరి నోట్లో వేయాలని చూస్తే చేదు ఎక్కువై కక్కుకుంటారు, తర్వాత మనల్ని తిట్టుకుంటారు. అవసరాన్ని బట్టే మనుషులు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో డబ్బు లేని పురుషుణ్ణి వేశ్య విసర్జిస్తుంది, ఓడిపోయిన రాజును ప్రజలు విసర్జిస్తారు, పళ్ళు ఇవ్వని చెట్టును పక్షులు విసర్జిస్తాయి. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఈ ప్రపంచంలో చాలా సులభమైన పని ఉచిత సలహాలు ఇవ్వడం, చాలా కష్టమైన పని తాను ఆచరించడం. Thank you so much for watching this video.